మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సినిమా మాత్రం చూస్తుంటే మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా. ఆ మొత్తం 3 పాటలు చేశాడంటే ఒక్కొక్క పాట ఎలాగుందంటే అతను కొట్టేశాడమ్మా. కానీ ఆ కళ్ళులో ఆత్మ వస్తుంది, బాడీలోకి ఆత్మ వచ్చినప్పుడు మామూలుగా సించేశాడమ్మా సినిమా. మన వరుణ్ తేజ గారు దండం పెట్టారు సినిమా. ఈ యాక్టింగ్ ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమా అద్భుతం, చాలా అద్భుతం చేశాడు, చాలా అద్భుతం చేశాడు, చాలా బాగుంది. ఆ లింగి కట్టుకొని కానీ ఆ సొక్క కట్టుకుని ఆ మాస్ లుక్ మాత్రం మామూలుగా లేదు. మన మెగాస్టార్ పవర్ నిలబెట్టేశాడు, మెగాస్టార్ పవర్ నిలబెట్టేశాడు సినిమా. ఆ కుటుంబం పరుని కాపాడాడు, సినిమాని కాపాడాడు, మామూలు లేదు. ఆ లాస్ట్ వస్తే ఆ ఫైట్లు కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా కామెడీ కూడా చాలా బాగుంది. అందరూ పిల్లలతోని పెద్దలతోని అందరూ చూడాల్సిన సినిమా ఇది. కానీ నవ్వు ఆపుకోలేకపోతారు సినిమాలో, అట్లా ఉంది సినిమా. సూపర్ ఉందమ్మా. లాస్ట్ లో ఆత్మలు ఫైట్ పెట్టినాడు, ఫైట్ మామూలుగా లేదు. 2 ఆత్మలు 2 పిశాసాలు ఫైట్ మాత్రం సించేశాడు. సూపర్ హిట్ అమ్మా సినిమా మాత్రం. డాన్స్ కూడా సేమ్ పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది డాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది డాన్స్ కూడా. సూపర్ గా ఉందమ్మా సినిమా మాత్రం. అందరూ చూడాలి సినిమా, పిల్లలు పెద్దలు అందరూ చూడండి సినిమా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. అంటే నాకేమనిపించింది అంటే వరుణ్ తేజ్ 2.0 కనిపించాడు అని భయ. పవర్ ప్యాక్ కంబ్యాక్, సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు భయ. ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే పగలబడి నవ్వేసాం భయ్య. మా సీట్లు వెనకాలైతే మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు, ఫ్రెష్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు భయ్య. సెకండ్ హాఫ్ లో వచ్చి ఎలివేషన్స్, కొరియన్ ఎలివేషన్స్ నాకు ఏం కనిపించింది, ఓజీలో పవన్ కళ్యాణ్ కనిపించాడు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో వచ్చే చిట్టి బాబు మన చిరంజీవి కనిపించాడు. ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే కొరియన్ సీక్వెన్సెస్ అయితే హైలైట్ భయ్య. క్లైమాక్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. అన్నా ఇప్పుడే కొరియన్ కనకరాజ్ అనే సినిమా చూసిన, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కని విని ఎరగని ఒక దైజాం కథ అయితే మన కళ్ళకు ముందు చూపించాడు. నిజంగా చెప్తున్నా, హోజీతోని బాబా హిట్ కొడితే సంక్రాంతికి వస్తున్నాంలో చిరంజీవి గారు రఫ్ ఆడిస్తే, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారే హిట్ చూస్తే, ఇప్పుడు కొరియన్ కంకరాజ్ సినిమాలో లైక్ బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా, సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక కొరియన్ కంకరాజ్ సినిమాలో మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఓజీ స్టైల్ తోని, ఆ చిరంజీవి కనిపిస్తాడు పున్నమి నాగ స్టైల్ తోని. నిజంగా మిర్లప్పగా గాంధీ గారు మీకైతే నిజంగా చెప్తున్నా, మీకు దండం పెట్టినా అసలు తప్పులేదు. అసలు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే, ఈ మిర్లప్పగా గాంధీ అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చింది చెప్పాలి. రితికా నాయక్ గారు నిజంగా రామ్ చరణ్ నాయక్ సినిమా చూస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉంటుందో, అదే రితికా నాయక్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటది. నిజంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిండు వరుణ్ అన్న అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అని, కాదు కొన్ని దళ తమన్. ఇప్పుడైతే కళ్ళకు తాగట్టు ఆ బీజం కొడతాడు, రా సాగుంబాడే అని చెప్పేసి పాట ఉంది. సూపర్ అంటే సూపర్. సో ఓవరాల్ గా చెప్తున్నా, మెగా అభిమానులకు పండగ అంటే పండగ. ఇప్పుడే పోయా కొరియన్ కాకరాజ్ సినిమా చూశాను పోయా, దెయ్యాలు పోయా. సినిమా మొత్తం కొరియన్ దెయ్యం, ఇది మామూలు దెయ్యం కాదు, కొరియన్ దెయ్యం. ఇది కొరియన్ దెయ్యం వచ్చేసింది పోయా. సినిమా చూస్తున్నా పడిపోయింది పోయా, అంతే పోయా. ఓజీ సినిమా లాగే ఉన్నాడు పోయా. పాప ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా, ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా. వరుణన్న యాక్టింగ్ అయితే ఎర్రగా తీసాడు పోయి, అంతేనా. మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్. ఓవరాల్ ఆయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. సత్య గారు కామెడీ అయితే, కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది, సూపర్ గా ఉంది. సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ 1 కామెడీ అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే మన వరుణన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక, మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వరుణన్న యాక్టింగ్ గుర్తు వస్తుంది. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఒక హర్రర్, ఒక థ్రిల్లర్, ఒక రొమాంటిక్ మొత్తం కలిపి కుమ్మేసాడు అంతే. పాప ఏం చేసాడు పోయి ఫైటింగ్ లో. ఆ ఫైటింగ్లు కానీ, ఆ కామెడీ కానీ, కానీ ఏమేమో భాషలు పోయి ఆ కొరియన్ ఆయన ఘోరం దేవు వచ్చే మాట్లాడిపోయా. అదే కొరియన్ వచ్చేస్తా నాకు కూడా.
ఎక్కువ సీన్లు ఎక్కడంటే కొరియాలోనే ఉంటాయి ఎక్కువ. సినిమా మాత్రం కొరియన్ సినిమా. ఇది తెలుగు సినిమానా కొరియన్ సినిమానే మీకు ఆ భ్రమవద్దు. ఇది మన తెలుగు సినిమానే కొరియన్లో తీశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి రేపటికల్లా ఈ సినిమాకి 10,000 కోట్లు పక్కా అయితే ఈ సినిమాకి రాసి పెట్టుకో. కొరియా ఏం లేదు, కొరియా అంతా ఏం పోలేదు. కింద డబ్బింగ్ కూడా ఇచ్చారు క్లారిటీగా. తెలుగు ఇచ్చారు, కొరియా ఇచ్చారు అనమాట. సినిమా కన్ఫ్యూజన్ అర్థం కాకుండా పోవడం ఏం లేదు. సినిమా మొత్తం తెలుగులో ఉంది. ఖచ్చితంగా చిన్న పిల్లలు చూస్తే పారిపోతారు అంతే. ఓవరాల్ గా 5 సినిమాకి. ఎట్లా అనిపించింది కొరియన్ కనకరాజ్ సినిమా? మూవీ అయితే భయపడతాం, నవ్వుకుంటాం. అన్నదమ్ముల బాండింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా రితికా నాయక్ హీరో లవ్ స్టోరీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకా మురళీధర్ మంత్రవాదిగా ఇంకా అలాగే అలరించారు. ఒక మనిషి దెయ్యం అవుతాడు, దెయ్యం దేవుడు అవుతాడు, దేవుడు మళ్ళీ పిఎం అవుతాడు. డిఫరెంట్ కాన్సెప్ట్, విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్తో తీయడం చాలా బాగా అనిపించింది. ఇంకా గ్యాంగ్స్టర్ డ్రామా కానీ, ఇంకా కొరియా భాష, కొరియన్ మనం ఇండియా లవర్స్ చూసాం, కొరియా ఎంత ఇష్టపడతాం. మెయిన్ ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ హర్రర్ లాగా చాలా ఫీల్ అయిపోతాం. మొత్తం హర్రర్ ఏదో దెయ్యం ఉన్నట్టు ఆ ఫీల్ అయిపోతాం. మళ్ళీ కొరియన్ లాంగ్వేజ్ కానీ మనకే నేర్చుకోవాలనిపించేలా అది కొరియన్ లాంగ్వేజ్ పెట్టడం కానీ, ఆయన ఇంకా కొంచెం డైలాగ్ డెలివరీ కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇతను పెనుగొండ ఉన్న కొరియా ఉన్న వీటి కోపం వస్తే అంతే అనే డైలాగ్ కానీ, ఇంకా చాలా వాళ్ళు హీరోతో పాటు ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరి సత్య గారు కానీ రితి గారు కానీ కంటిన్యూ ట్రావెల్ ఉంటుంది. వాళ్ళ స్టోరీ చాలా బాగుంటుంది వాళ్ళదైతే. ఇంకా ఒక డైలాగు, ఇది మరి మనుషులు మోసం చేసి దెయ్యాలు మోసం చేసి మనుషులు ఎలా బతకాలి అనే సత్య డైలాగ్ కానీ సూపర్ అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మూవీ అయితే బీభత్సం. అన్ని రకాల ఆడియన్స్ చూడొచ్చు. ఇంకా బ్రదర్ అన్నదమ్ముల స్టోరీ బాండింగ్ అది చాలా చెక్అవుట్ చూపెట్టారు. మొత్తానికి అయితే చాలా బాగుంది మూవీ. బ్లాక్ బస్టర్ యావరేజా, ఇండస్ట్రీ హిట్టా, సూపర్ హిట్? బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. కొరియా అదే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటామేమో, ఆ మూవీ చూసి నేర్చుకుంటామేమో మొత్తానికి అలాగే అనిపిస్తుంది. ఈ మూవీ చూసాక ఇంకా కొరియాని ఆల్రెడీ కొరియా పిచ్చితో ఏమేమి విధ్వంసన ఉన్నా కానీ అంత ఇష్టం ఉంది. ఈ మూవీ చూసాక ఇంకా కొరియన్కి ఎక్కువ ఇష్టపడతారు ఇండియన్స్. అలా అయిపోయింది. ఇంకా ఒకటైతే కొంచెం డిఫరెంట్ అనిపించి కొన్ని విషయాల్లో, ఇంకా డాగ్స్ లవర్స్ కానీ కొన్ని విషయాల్లో అది మీరే థియేటర్ చూడండి. కొన్ని విషయాల్లో అది మీరే చూడాలి. రేపు ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడండి. థియేటర్లో చూసినట్లేదు, కొరియా వెళ్ళి వచ్చినట్టే ఉంది. సినిమాలో మాత్రం కొన్ని బొమ్మల సీన్స్ అలా అనిపించింది క్లైమాక్స్. మిగతా అంతా కామెడీ టైమింగ్ ఇవన్నీ ఫస్ట్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది మాత్రం తమనన్న బీజేపీ మాత్రం సీట్లు వేస్తే కింద నుంచి. అన్న మొన్న భీమవరం ఈవెంట్లో చెప్పింది కదా, తొలి ప్రేమ రిపీట్ చేస్తానని చెప్పి. ఈ సినిమాతో ఖచ్చితంగా రిపీట్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ సినిమాలు హైలైట్ ప్లస్ పాయింట్స్ అంటే బ్రో యాక్టింగ్ పీక్స్లో ఉంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గానే ఉంది. సత్యాన్న కామెడీ లెవెల్ అయితే మాత్రం చెప్పుకోవసం లేదు బ్రో. సత్యాన్న కామెడీ టైమింగ్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ అంత ఏం లేదు, బట్ చూపించినంత వరకు మంచిగానే చూపించారు. ఆమె కొంచెం బాగా మెయిన్ క్యారెక్టర్ హీరో ఉంటాడు బ్రో. సినిమా మొత్తం హీరో ఉంటుంది. అక్కడ మరి ఆయన తీసుకొచ్చాక కింగ్ కాంగ్, ఆయన పేరు తెలియదు మనకి, ఆయన కొంచెం చూపించారు. అట్లా ఈయన గెటప్ కూడా బాగానే సెట్ అయ్యింది. ఇట్లా కోడి పుంజి గెటప్ వన్ మ్యాన్ చూడొచ్చు బ్రో. వన్ మ్యాన్ అసలు సినిమా మొత్తం ఉన్నదే ఆయన ఒకడే ఉంటాడు సినిమా మొత్తం. కాకపోతే క్లైమాక్స్లో బొమ్మలా అనిపించింది, అదే కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 తీస్తారేమో తెలియదు. ఇంకా దాంట్లో ఇంకా క్లైమాక్స్లో ఇంకా మన అమెరికా ప్రెసిడెంట్ చనిపోయి మళ్ళీ మిస్టర్ ప్రెసిడెంట్ కూడా మళ్ళీ ఆయన బాడీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళీ పార్ట్ 2 ప్లాన్ చేస్తారేమో సేమ్ ఇదే స్టోరీతో. నాకైతే యావరేజ్ అనిపించింది బ్రో సినిమా మాత్రం. ఎట్లా అనిపించింది సినిమా? బాగుంది. కొరియన్ కాంకరాజ్ మంచి సినిమా, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ ఎంజాయ్ చేసాము. అండ్ ఇంటర్వెల్ ముందు సత్య గారు మెయిన్ గా వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అవి వేరే ఉంటే, సత్య గారు ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. రితికా నాయక్ పెర్ఫార్మెన్స్ కానీ, తమనన్న మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ సినిమాలో ప్రాపర్గా కూర్చున్నాయి. అండ్ కంప్లీట్ మూవీ మటుకు చాలా బాగా వచ్చింది. కామెడీ బాగా కనెక్ట్ అయ్యారు. మెయిన్గా హర్రర్ కామెడీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న జోనర్ కాబట్టి అది బాగా జనాలకి కనెక్ట్ అయ్యే విధంగా తీసుకున్నారు. అండ్ వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఆయన కంబ్యాక్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు.
నాకు తెలిసి మన హీరోలందరూ మంచి కంబ్యాక్లతో వస్తున్నారు గట్టిగాని. బట్ సినిమా వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్తో ఇక్కడ కూర్చుంటే సత్య గారు నిజంగా ఆయన కామెడీ పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన సినిమా అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ గుడ్ మస్ట్ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్. మంచిగా థియేటర్లో చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అంటే ఎవరెవరు ఉన్నారు? మనం ఎవరున్నా కూడా కనిపించే వాళ్ళు ముగ్గురే, వరుణ్ తేజ్ గారు, రితికా నాయక్ అండ్ సత్య. అసలు ఆయన కామెడీ నిజంగా కామెడీ టైమింగ్, ఆయన ఎంత బాగా వాడుకుంటే ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో అనేది చాలా బాగా చూపించారు. సో అది బాగా వర్క్. తమన్నా మ్యూజిక్ బాగుంది, బట్ సాంగ్స్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ డిస్టర్బెన్స్. సాంగ్స్ లేకుండా ప్రాపర్ సినిమా కంటెంట్ మీద వెళ్ళుంటే బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ వేస్ట్ అంటే డాన్స్ గురించి ఎందుకు భయ్యా? సాంగ్స్ వద్దు సినిమాలో. త్రూ అవుట్ అంటే కంటెంట్లో వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. సాంగ్స్ లేకుండా కుదిరితే అది ట్రిమ్ చేసేయండి సాంగ్స్, సినిమా ఇంకా బాగుంటుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ. సత్య గారి పెర్ఫార్మెన్స్ కోసం, వరుణ్ తేజ్ గారి కోసం 2.75. కనకరాజు సినిమా ఇట్టు కొట్టాడు, ఈసారి ఇట్టు కొట్టాడు. ఈ తూరి సినిమా ఇట్టు కొట్టాడు. వరుణ్ తేజ్ సూపర్ డూపర్ హిట్. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం మిరాకిల్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మామూలు ట్విస్టులు కాదు, నిజంగా గద్దలకొండ గణేష్ సినిమా చూసారు కదా, దానికి మించి 5-6 ఇంతలు ఉంది. మిరాయి సినిమా కానీ దానికి మించి, హనుమాన్ సినిమా, మిరాయి సినిమా దానికి మించి ఉంది. వరుణ్ తేజ్ గారు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఈ స్టోరీ. నిజంగా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. థియేటర్ మొత్తం సత్య గారి, వరుణ్ తేజ్ గారి మధ్య కాంబినేషన్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫుల్ కామెడీ. థియేటర్ మొత్తం నవ్వి ఒక్కొక్కరు అయితే పేగులు బయట పడ్డాయండి, అలా నవ్వారు. స్టోరీ మాత్రం అయితే డిఫరెంట్ గా ఉంది. సో సాంగ్స్, హీరోయిన్, అసలు మిరాయి సినిమా హీరోయిన్ ఇందులో ఉంది. అసలు నిజంగా ఎంత స్లిమ్ గా ఉంది, ఎంత సన్నగా ఉంది. ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా చెప్తున్నా 100 కోట్లు కాదు, ఈ ఒక్క స్టోకే 100 కోట్లు పక్కా వస్తాయి. 500 కోట్లు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రతి ఒక్కరు. అసలు ట్విస్టులు మాత్రం అయితే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఉంటాయి. స్టోరీ అదిరిపోయింది, మిరాకిల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క కిడ్స్, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మిరాకిల్, మైండ్ బ్లోయింగ్. చూడండి, ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు థియేటర్ కి వచ్చి మళ్ళీ చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కాదు, 1000 కోట్లు. ఈ సినిమా ఎవరైనా బాగలేదంటే నేను గుండు కొట్టేసుకుంటా. గుండు సినిమా సూపర్ డూపర్ హిట్. అన్ని కొరియన్ లో ఫైట్స్ ఉంటాయి, కొరియన్ స్లాంగ్ ఉంటుంది. అసలు నిజంగా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు ఒక ఆత్మ, ఒక దయ్యం ఉంటుంది. ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు అసలు కొరియన్ స్లాంగ్ లో ఎలా ఉండాలంటే, వరుణ్ తేజ్ గారు ఒక రియాలిటీ, ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు. అసలు ఒక ఓజీ సినిమా కనిపించింది. ఆ స్టైల్, ఆ నడక, నిజంగా పవన్ కళ్యాణ్ గారు, నిజంగా వరుణ్ తేజ్ గారు ఇట్టు కొట్టారు. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఎవరైనా బాగలేదంటే మాత్రం నేను గుండు కాదు, సగం గుండు కొడుచుకుంటా. సినిమా సూపర్ డూపర్ హిట్, సూపర్ డూపర్. ఎట్లా అనిపించింది కొరియన్ కనకరాజు? నిజంగా అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా నిజమే చెప్పాలి. సినిమా అయితే ఫుల్ కామెడీ, చాలా బాగుంది. కొరియన్ కనకరాజు అంటే ఏదో కామన్ పేరుకున్నాం, కానీ అంతా మొత్తం అంటే విదేశాల్లో తీసారు సినిమా అయితే. మంచి మస్తు ఎంజాయ్మెంట్ అంతా కూడా. సత్య గారి కామెడీ ఏంటి, సునీల్ గారి కామెడీ ఏంటి, ఇక అందరూ కూడా అసలు ఒక హీరో, ఒక విలను, ఇద్దరు వాళ్ళే. అసలు ఎవరో అనిపించే ఉంటుంది. అంటే ఆ ఐస్ కూడా కళ్ళు బ్లూ కలర్లో రావటం చాలా వింతగా ఉందన్నమాట. అంటే కొంచెం హర్రర్ మూవీ టైపు, మంచి కామెడీగా సినిమా అంతా కూడా. ఇంకా హీరోదే ఫుల్ కామెడీ అబ్బా. అంటే ఇంతకు ముందు ఏ సినిమాలు కూడా మన హీరో గారు అసలు ఈ టైప్ కామెడీ చేయలేదు. అంటే కొత్తగా ఉంది. అంటే చాలా మంది లెంత్ ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగుందంటే మరి ఉంటుంది, మరి స్టోరీ తగ్గట్టు ఉంటుంది. మరి అంటే కొందరికి అటు ఉంటుంది, కొందరికి ఇటు ఉంటుంది. అంటే కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అది కానీ నాకైతే సినిమా స్టోరీని బట్టి మరి లెంత్ ఉంది. దానికి కారణం మరి స్టోరీలో బాగుంటామే కదా మరి. అంటే కొత్తదనంగా ఉంది. సత్య అసలు చెప్పండి, సత్య ఫుల్ అంత సినిమా అంతా చెప్పండి. సత్య హీరో ఎంత ఉన్నాడో సత్య ఎంత ఉన్నాడు ఇందులో, అలా ఉందన్నమాట మొత్తం కూడా. ఇంకా మన సునీల్ గారు, మన బలగం ఫేమ్ సార్ గారు, ఇంకా ఉన్నారు చాలా మంది. ఇంకా మాకైతే ఇంకా మొత్తం ఇంకా హీరో గారి మీదే మన దృష్టి అంతా పెట్టాం. బాగుంది. ఆయన గెటప్ ఏంటి, వెనకాల జుట్టు ఏంటి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హర్రర్ మ్యూజిక్ గట్రా బాగుంది.
చెప్పాలంటే ఇప్పుడు అంతా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం దున్నేస్తుంది పెద్ద కానివ్వండి. ఇదే మన చిరంజీవి గారికి స్టార్ట్ చేశారు పండక్కే. ఇంకా అలా ఈ ఏడు ఇంకా 2026 ఇంకా ఎవరంటే ఇంకా మన మెగాస్టార్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్లో మరి కొంచెం పార్ట్ 2 ఉంటుంది అనుకుంటున్నాం. బహుశా అయితే వాళ్ళు చూపించారు పార్ట్ 2 ఉంటుంది. మరి చూద్దాం, సినిమా అయితే చూడాలి, ఎందుకంటే పార్ట్ 2 కూడా ఉంటుంది బహుశా. లేదు నాకైతే హిట్, సూపర్ హిట్. మరి మనకి కాదు పర్వాలేదు, సినిమా ఉన్న వాటిలో కల్లా కలెక్షన్ ఈ సినిమా మన హీరో గారికి చాలా బాగా వస్తుంది అన్నమాట. కలెక్షన్ అయితే చూడక్కల హిట్ సినిమా.